నిద్రపోతుంది పిలువ చెట్లు స్ట్రైట్గా పట్టుకోండి కనపడతల్లా మళ్ళీ వస్తాం. చేతుల శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. కలుషిత ఆహారం అతిసారకు మార్గం, కలుషిత ఆహారం అతిసారకు మార్గం. చేతుల శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. నీళ్ల విరోచనాలు పెను ప్రమాదం, నీళ్ల విరోచనాలు పెను ప్రమాదం. క్లోరైడ్ చేసిన నీటిని త్రాగండి, క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగండి. మీ ఆరోగ్య భద్రత మీ బాధ్యత, మీ ఆరోగ్య భద్రత మీ బాధ్యత. నీళ్ల విరోచనాలు పెను ప్రమాదం, నీళ్ల విరోచనాలు పెను ప్రమాదం. చేతుల శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. కలుషిత ఆహారం అతిసారకు మార్గం, కలుషిత ఆహారం అతిసారకు మార్గం. ప్రమాదం. చేతులు శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. శుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. కలుషిత ఆహారం అతిసారకు మార్గం, కలుషిత ఆహారం అతిసారకు మార్గం. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మరియు మంగళగిరి నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి దిశానిర్దేశాలలో ఈరోజు మనం స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నందు ఈ ర్యాలీ అన్నది లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషను, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, అంగన్వాడీస్ అందరం కలిసి ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని వాళ్ళ సజెషన్స్ ప్రకారము ఈ డయేరియా కేసెస్ అన్నది ఈ రాబోయే 1-2 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి ప్రతి సంవత్సరం 5.8% అండర్ 5 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్ ఎక్కువ దీని డయేరియా బారిన పడి మరణించడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టడం కోసము ఈరోజు అవేర్నెస్ పబ్లిక్లో తీసుకురావడం కోసము ఈ మన ర్యాలీని నిర్వహించడం జరిగింది. అతిసార వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకుంటే కడుపు ఉబ్బరము, తర్వాత కళ్ళు తిరగటము, పొట్ట ఎత్తుగా ఉండటము, జ్వరము, నీళ్ళ విరోచనాలు అవ్వడం అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ కూడా దీంట్లోనే ఒక భాగమే. సో ఇటువంటి లక్షణాలు కానీ కనపడితే కనుక వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి అప్రోచ్ అవ్వగలరని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా నీళ్లు రంగు కనుక మారినా లేదా అపరిశుభ్రంగా కనుక ఉంటే కనుక ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ మన ఎంటీఎంసీలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కానీ తెలియపరచగలరు. అదేవిధంగా ఈ డయేరియా సంబంధించిన దీంట్లో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ హోటల్ యజమానులు కానీ వాళ్ళు కానీ తినుబండారాలను కానీ తిన్న ఆహార పదార్థాలలో వ్యర్థాలను కానీ ఈ డ్రైన్స్లో కనుక వేస్తే కనుక వాటి మీద ఇమీడియట్గా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కూడా విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి డ్రైన్స్ మొత్తాన్ని కూడా డీసిల్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఈ గార్బేజ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా మనము ఎక్కడి నుంచి గార్బేజ్ని ప్రతిరోజు జిందాల్కి మనం తరలించడం జరుగుతుంది. అదేవిధంగా దోమల నుంచి బారిన పడకుండా ఉండటం కోసం మనం ఫాగింగ్ మిషన్స్ అన్నది పూర్తిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యూపీఎస్సీసీ మన దగ్గర 12 యూపీఎస్సీస్ ఉన్నాయి. ఆ యూపీఎస్సీసీలో కూడా మనము ఈ
ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, జింక్ టాబ్లెట్స్ తగిన మోతాదులో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున ఎంఈఓ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్స్లో క్విజెస్ కానీ తర్వాత వ్యాసరచన పోటీలు కానీ ఈ దీని మీద పెట్టి ఐఈసీలో భాగంగా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్లో భాగంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి అని చెప్పని కోరటం కూడా జరిగింది. సో ఇవన్నిటి కూడా పాటిస్తా మన నగరవాసులు ఎవరు కూడా ఈ డయేరియా బారిన పడకుండా, ఈ డయేరియా యొక్క పీరియడ్ అనేది ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ 1 జూలై నుంచి 31 ఆగస్టు వరకు యాక్టివ్ పీరియడ్ ఉంటుంది. దీని ముందు ప్రిపరేటరీ పీరియడ్ల లాగా మనకి 14 జూన్ నుంచి 30 జూన్ వరకు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టాప్ డయేరియా అని చెప్పి రీనేమ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్లోగన్ ఫర్ 2024 గురించి డయేరియా కా రోక్థామ్ अपना सफाई और ORS के साथ में अपना खुद का ध्यान रखना అనే స్లోగన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని మనం ఈ రాబోయే వర్షాకాలంలో ఎటువంటి మన సీజనల్ వ్యాధులు కానీ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కానీ బారిన పడకుండా మన మంగళగిరి ప్రజలందరం కూడా మనం కాపాడుకోగలుగుతాం. అందులో కూడా మీ అందరూ సపోర్ట్గా ఎంటీఎంసీ నిలుస్తారని చెప్పి ఆశించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.